మూసీ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం. ఎవరంటున్నారు? కేటీఆర్ అంటున్నాడు. మొత్తం మూసీనంతా సర్వనాశనం చేసి, కబ్జాలు చేసి, ఎటు కాకుండా చేసి, చెరువులన్నింటినీ వీళ్ళ అయ్య సొమ్ము, వీళ్ళ తాత సంపాదించిన సొమ్మని ఇగో ఇట్లా అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు రాసిచ్చి ఇలా మూసీ పెద్ద కుంభకోణం అని బాధితుల దగ్గరికి పోతున్నాడు. నీకేం అర్హత ఉన్నదా? నీకేం అర్హత ఉన్నది? అయినా నువ్వెందుకు? ఇప్పుడు నా పాయింట్ వెరీ క్లియర్. ఇప్పుడు ఈయన ఇంత అత్తాపూర్లో మూసీ బాధితులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్ అట. ఈయన పోయి ఆడ మాట్లాడుతున్నాడు. అసలు ఈయన కబ్జాలు చేసిన భూముల విషయంలో రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటున్నాడు? నథింగ్, జీరో. ఒక్క గుంట భూమినైనా కేటీఆర్ బినామీ కంపెనీలు, కేటీఆర్ బినామీలు కబ్జాలు చేసిన భూములు ఏమైనా రికవరీ చేసిండా? మంత్రి డెవలపర్స్ గిడ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న బిల్డింగ్ చూపించి 4,000 కోట్ల దందా చేసిండు కేటీఆర్ అన్నారు. 100% వాస్తవం. ఆ పక్కనే శ్రీనివాసరావు అని ఇంకొక ఆయన 21 ఫ్లోర్లు వేసి కట్టిండు. అది ఆ బిల్డింగ్ మీద కూడా ప్రెస్ మీట్ పెట్టిండు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మరి ఏది తెలుసరే? హైటెక్ సిటీ అటు ఎటు పోయినా లాస్ట్ 3-4 ఇయర్స్గా జరిగిన కన్స్ట్రక్షన్స్లో కేటీఆర్ భాగస్వామ్యం ఉన్నది. మీరు ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళండి, ఎవరిది అంటే కేటీఆర్ది అంటారు. మరి ఏది ఒక్క చర్య తీసుకోలేదే? మిలాఖత్ కలిసిపోయారు, డౌటే లేదని నేను పదే చెప్తున్నా. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అండ్ బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా కొల్యుడైపోయి ఉన్నారు. వీళ్ళకి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణ సంక్షేమం పట్ల వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. తెలంగాణ భూములని తినే రాబందులు వీళ్ళంతా. ఏ పార్టీ వాడికి చిత్తశుద్ధి లేదు. కేటీఆర్ ఇలా పోగానే వీళ్ళు తిడతారు, వీళ్ళు తినే మళ్ళీ వీళ్ళు తిడతారు. ఇదంతా పెద్ద డ్రామా, ట్రాష్ ఇదంతా. 2,400 కిలోమీటర్ల గంగా ప్రక్షాళన ఖర్చే 40,000 కోట్లు. 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు 150,000 కోట్ల కేటీఆర్ అడుగుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్కు తాగునీరు అందిస్తోందట. ఇక దేంతో కొట్టాలో చెప్పండి మీరే. హైదరాబాద్ కట కాళేశ్వరం అట తాగునీరు అందిస్తుందట, కాళేశ్వరం అట 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందట. నువ్వు చెప్పరాదే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ గ్రామాలకు, ఏ మండలాలకు, ఏ జిల్లాలకు నీళ్ళు వస్తున్నాయి జర చెప్పు. ఉన్నదే కుప్పగూలిపోయాడ. మరి మూసీ ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్ళొస్తాయా అని మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యమునా నది ప్రక్షాళనకు 1,000 కోట్లు అయింది, సబర్మతి సుందరీకరణకు 7,000 కోట్లే అయింది. మరి ఎందుకు 1,50,000 కోట్లు అంటున్నాడు? ఈ ప్రశ్నలో వ్యాలిడ్ పాయింట్ ఇది. వై 1,50,000 crores అన్నది వ్యాలిడ్ క్వశ్చనే. కానీ మీకు అడిగే అర్హత లేదంటున్నాం మేము. నీకు కనీసం అడిగే నైతిక అర్హత లేదు. నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు. ఇన్ని కబ్జాలు చేసినా, ఇంత అరాచకానికి పాల్పడ్డా మీరు, మీ కుటుంబం సేఫ్ జోన్లో ఉంది. అరే రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా పైన అంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ అంతా ఒకటే. డౌట్ పడాల్సిన అక్కర్లేదు. మరి లేకపోతే అరెస్టులు తర్వాత వీళ్ళు కబ్జాలు చేసిన భూములని ఒక్క గుంట భూమిని ఎందుకు రికవరీ చేయలేకపోయినారు? చలో ఆన్సర్ చేయండి. ఎవరు డిబేట్కి వస్తారో డిబేట్కి రండి. డ్రామా ఆర్టిస్ట్ అంతే, ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ.